డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 28 సంవత్సరాలు. నాకు గత 7 రోజుల నుంచి జలుబు మరియు దగ్గు వచ్చింది. నేను 5 రోజుల వరకు రోజుకు ఒక్కసారి అజిత్రోమైసిన్, దగ్గు సిరప్ మరియు విటమిన్ సి తీసుకున్నాను. అలాగే గార్గిల్ మరియు ఆవిరి పీల్చడం లాంటివి కూడా చేశాను. కానీ దగ్గు తగ్గటం లేదు. ఇప్పుడు నేను ఇంకా ఎటువంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు మెయిన్గా 1 వీక్ నుంచి సిమ్టమ్స్ అంటున్నారు, 7 డేస్ నుంచి. అప్పుడు జ్వరం దగ్గు వచ్చినట్టయితే మోస్ట్ కామన్గా ఈ కాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్ కామన్గా బాగా యాక్టివ్గా ఉంటున్నాయి అందరిలో. సో దీనివల్ల వచ్చే దగ్గు తొందరగా తగ్గదండి. సో దీని ప్రకారం మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, ఛాతీలో ఎక్స్రే. సో అది చూసుకొని ఇన్ఫెక్షన్ కనుక మనకు యాక్టివ్గా ఏం లేనట్టయితే సిమ్టమాటిక్గా మనం కాఫ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గుతుంది. లేదు అంటే ఫర్దర్గా మనకి ఇన్హేలర్స్ ఏమన్నా అవసరమా? ఒకటి, ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత దగ్గు తగ్గడానికి మినిమం 3 to 4 వీక్స్ అనేది చాలామందిలో ఈ కాలంలో అవసరం పడుతుంది. సో మనం దాని ప్రకారం సిమ్టమాటిక్గా ఇన్హేలర్స్ ఏమైనా అవసరమా చూసుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఇన్హలేషనల్ స్టెరాయిడ్స్ ఏమైనా అవసరమా చూసుకోవాలి. ప్లస్ సిమ్టమాటిక్గా మనకు ఆ దగ్గు గొంతులో ఏదైనా తట్టుకున్నట్టు తెమడ ఉన్నట్టయితే ఆ తెమడ తగ్గడానికి మనం అక్కడ లోకల్గా ఏమైతే ట్యాబ్లెట్స్ ఇవ్వగలుగుతామో చూసుకొని ఆ ట్యాబ్లెట్స్ కనుక ఇచ్చినట్టయితే కొంచెం త్వరగా తగ్గే అవకాశాలు ఉంటాయి. కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్తోని వచ్చే దగ్గు సమస్య త్వరగా తగ్గదు. సో మనం సిమ్టమాటిక్గా మెడికేషన్ ఇవ్వడం వల్ల తగ్గుతుంది. ఫర్దర్గా ఇంకా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి మెయిన్గా. సో ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే దానికి అవసరం ప్రకారం యాంటీబయాటిక్స్ అనేది తీసుకుంటే మీరు అన్నట్టు అజిత్రోమైసిన్ అది తగ్గిపోయి ఉంటుంది. సో కాఫ్ ఇంకా తగ్గట్లేదు అంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండకపోవచ్చు, మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. సో సిమ్టమాటిక్ మెడికేషనే దానికి అవసరాన్ని బట్టి ఇస్తాము. సో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.